చిన్నారి జాహ్నవి మిస్ అయి నేటికి 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సో, ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, ఆయన ఏం చెప్తున్నారంటే క్రూరమృగాలే తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉంది. అదే కారణమై ఉండొచ్చు అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. మరి నిజంగా పాపని మృగాలే తీసుకెళ్ళిపోయాయా? ఆ కోణమే నిజమనుకోవాలా? మరి ఇప్పటివరకు కిడ్నాప్ యాంగిల్ గావచ్చు, అడవిలో మిస్ అయిపోవడం గావచ్చు, ఇలాంటి రకరకాల యాంగిల్స్ బయటకొచ్చాయి గదా! అవేమీ లేవా? ఇటువంటి చర్చయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గతంలో ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అయితే జరిగింది. అంటే మీడియాతో మాట్లాడారు. సో, ఆయన చెప్పిన దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవచ్చనేది ఒకసారి మనం కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఆహ్, చూద్దాం. సో, పాప మిస్ అయ్యి 10 రోజులవుతుంది. సో, ఇప్పటివరకు చాలా సెర్చ్ ఆపరేషన్స్ అయితే పోలీస్ విభాగం వారు చేయడం జరిగింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చేసాయి. దాదాపు 400లకు పైగా పోలీసులతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఆ అటవీ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టారు. డ్రోన్‌లతో మొత్తం విజువల్స్ అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే థర్మల్ విజువల్స్‌ని కూడా ఇప్పుడు సేకరిస్తున్నారు. అంటే అక్కడ పెట్టి అమర్చి ఆ రకంగా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఎంత చేసినప్పటికి కూడా పాప ఆచూకీ లభ్యం కాలేదు. సో, అడవి మొత్తాన్ని జల్లెడ పట్టిన ఎక్కడ కూడా పాపకు సంబంధించిన చిన్న ఆనవాళ్ళు కూడా ఆహ్, ఏదో చిన్న క్లూ కూడా దొరకపోవడం అయితే జరిగింది. సో, అలా ఒక పాప మిస్సింగ్ కేస్ మిస్టరీగా అయితే మారిపోయింది. సో, కిడ్నాప్ యాంగిల్ ఏమన్నా ఉండిందా అన్న కోణంలో కూడా ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పర్సన్స్‌ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేద్దాం అన్న కోణంలో అక్కడ పాప మిస్ అయిన టైంలో రిపీటెడ్‌గా ఫోన్ కాల్స్ ఎవరెవరు చేశారు, ఎవరెవరి దగ్గరికెళ్ళాయని జెప్పేసి అలా ఫోన్ కాల్స్ పైన నిఘా పెట్టి ఒక 100 మందికి పైగా అయితే వాళ్ళు అనుమానిం అనుమాన ఒక 100 మందికి పైగా అయితే అనుమానితుల్ని గుర్తించడం జరిగింది. సో, ఆ యాంగిల్‌లో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు పాపకు సంబంధించి నిన్న ప్రెస్ మీట్ అంటే మీడియాతో మాట్లాడడం జరిగింది జిల్లా ఎస్పీ. ఆయన చెప్పేదేంటంటే ఇప్పటివరకు చాలా యాంగిల్స్ బయటకొచ్చేసాయి. సో, ఎక్కువగా ఈ చేతబడి అలాగే అమావాస్య ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. వాటిల్లో నిజం లేదు. ఎవరు కూడా ఇటువంటి ప్రచారాలు చేయొద్దు అని జెప్పేసి ఆయన ఒక స్పష్టం చేయడం అయితే జరిగింది. అంటే ఫేక్ న్యూస్ ఎక్కడ కూడా సర్క్యులేట్ చేయొద్దు అని జెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అది ఇస్తూనే పాపకేం జరిగి ఉండొచ్చు అన్న ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, క్రూరమృగాలు ఆహ్, తీసుకెళ్ళి ఉండొచ్చు. పాప చిన్న పాప కావచ్చు, లాక్కెళ్ళి ఉండొచ్చు అన్న యాంగిల్ ఆయన బయటకు తీసుకురావడం జరిగింది. సో, ఈ విధంగా మృగాలు తీసుకెళ్ళే కారణమే అయ్యుండొచ్చు అని జెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే గతంలో ఫారెస్ట్ ఆఫీసర్ ఒకాయన మీడియాతో మాట్లాడుతూ, అసలు ఈ అటవిలో క్రూర మృగాలు ఏవి కూడా లేవు. పైథాన్‌లుంటే ఉండొచ్చు. అడవి పందులు బాగా ఉన్నాయి. కానీ క్రూరమృగాలైతే ఏవీ లేవు అని జెప్పేసి ఆయన స్పష్టం చేశారు. సో, అలా ఎస్పీ గారి ఈ ప్రెస్ మీట్‌కి అలాగే గతంలో ఫారెస్ట్ ఆఫీసర్ ప్రెస్ మీట్‌కి మధ్య రెండిటిని కూడా పక్కపక్కన పెట్టి చూస్తే ఒక కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో, అక్కడ ఎటువంటి ఆహ్, వైల్డ్ యానిమల్స్ లేవు అని జెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈయన వైల్డ్ యానిమల్స్ మాత్రమే తీసుకెళ్ళి ఉండొచ్చు. అదొక కారణమై ఉండొచ్చు అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, మరి ఇప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ అయితే జనాల్లో వస్తూ ఉంది. అంటే మరి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఎప్పటినుంచో ఉంటున్నారు. ఆయనకంతా తెలుసు ఆ ఫారెస్ట్ మీద గ్రిప్ ఉంటుంది. అక్కడ ఏ యానిమల్స్ ఉంటాయి, ఏ యానిమల్స్ ఉండవు అనేది వాళ్ళకు స్పష్టంగా తెలుసు. ఆయనే ఆ మీడియాతో మాట్లాడుతూ పైథాన్‌లు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అడవి పందులు చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అలాగే వైల్డ్ యానిమల్స్ ఏవి లేవని కూడా స్పష్టం చేశారు. అటువంటి తరుణంలో ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక కన్‌ఫ్యూజన్‌కైతే గురి చేశారు. ఇక్కడ వైల్డ్ యానిమల్సే తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉంది. క్రూరమృగాలు తీసుకెళ్ళే కారణం అయ్యుండొచ్చు అని జెప్పేసి ఆయన చెప్పడం అనేది ఇప్పుడు కాస్త కన్‌ఫ్యూషన్‌కి గురి చేసింది. సో, మరి మృగాలు తీసుకెళ్ళాయా? కిడ్నాప్ అయిందా? అటవిలోనే మిస్ అయిందా? అనేది ఇంకా కూడా ఒక కన్‌ఫ్యూజనే ఉంది. 10 రోజులవుతున్నా ఇప్పటికి కూడా ఏదో ఒక క్లారిటీకైతే రావట్లేదు. అడవిలో మిస్ అయిందా? మృగాలు తీసుకెళ్ళిపోయాయా? లేకుంటే కిడ్నాప్ జరిగిందా? అనే దాని పట్ల ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు. సో, ఈ క్లారిటీ లేకుండానే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. అటు కిడ్నాప్ యాంగిల్‌లోను జరుగుతుంది. ఫారెస్ట్‌లోను సెర్చింగ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. సో, ఏది కూడా ఒక క్లారిటీ లేకపోవడంతో పాపకేం జరిగింది? ఏమయ్యుంటుంది? అనేది ఇప్పుడు అందరిని కూడా కలిచివేస్తుంది. మరి దీనికి సంబంధించి ఆహ్, ఇప్పుడు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా మాట్లాడడం జరిగింది. మరి నిజంగా క్రూరమృగాలే తీసుకెళ్ళుంటే పాపకు సంబంధించిన చిన్న క్లూ అన్నా దొరకదా? దాన్నన్నా పట్టుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తారా?
అనేది ఇప్పుడు సాధారణ ప్రజల దగ్గర నుంచి వచ్చే క్వెషన్. సో, ఏదేమైనా పాప మిస్సింగ్ కేస్ అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. సో, తల్లిదండ్రులు ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పాప జాగ్రత్తగా రావాలని కోరుకుంటున్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి స్టేట్మెంట్ అనేవి కాస్త కన్‌ఫ్యూజన్‌కైతే గురిచేస్తుంది. ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేకుండా అయితే ఉంది. సో, మరి చూడాలి, కిడ్నాప్ యాంగిల్‌లో కూడా ట్రై జేస్తున్నారు కాబట్టి, అక్కడేమన్నా క్లూలు దొరుకుతుందా అని. మాక్సిమం అయితే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటూ వస్తే, సో, క్రూరమృగాలే తీసుకెళ్ళి ఉండొచ్చు అని ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, సో, యాంగిల్‌లోనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. మరి మృగాలు తీసుకెళ్ళినప్పుడు ఏదో కొంత క్లూ అన్నా దొరుకుతుంది గదా అనేది చాలా మంది దగ్గర నుంచి వచ్చే ప్రశ్న. ఇది కిడ్నాప్ జరిగుండే అవకాశం ఉందనే మొదటి నుంచి చాలా మంది బిలీవ్ చేస్తూ వచ్చారు. అంటే అంత దూరం పాప అడవిలోకెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ క్రూరమృగాలు లేవు అని జెప్పేసి ఫారెస్ట్ ఆఫీసర్ జెప్పారు. సో, మరి ఇవన్నీ జూసుకుంటూ వస్తే ఎవరైనా కిడ్నాప్ జేసుండొచ్చా? అది కూడా దగ్గరోళ్ళే జేసుండొచ్చా? అనేవి ఇప్పుడు రీజన్స్ ఎక్కువగా బయటకొస్తున్నాయి. సో, పాపతో పాటు అప్పుడు డాగ్ కూడా వెళ్ళింది. మరి క్రూరమృగాలేవన్నా వచ్చినప్పుడు ఆ డాగ్ కూడా ఫైట్ చేసుండే అవకాశం ఉంటుంది గదా! అనేది కూడా చాలా క్వెషన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో, ఏదేమైనా ఆ పాప మిస్సింగ్ కేస్ ఇంకా మిస్టరీగానే ఉంది. 10 రోజులైనా తేలలేదు. మరి ఎప్పుడు తేలుతుందా అనేది ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. సో, పాప జాగ్రత్తగా రావాలని జెప్పేసి అందరూ కోరుకుంటున్నప్పటికీ ఆహ్, ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఏం తేలుతుందో అయితే చూడాలి. మరి ఏ యాంగిల్ ఉందో అనేది చూడాలి. సో, ఇప్పటివరకు ప్రచారంలో అంటే ఇంత డిలే అవ్వడంతో చాలా రకాల పుకార్లు కూడా పుట్టుకురావడం జరిగింది. అమావాస్య అన్నారు, క్షుద్ర పూజలన్నారు, ఒడిస్సా గ్యాంగ్ అన్నారు. ఇలా రకరకాల ఆహ్, యాంగిల్స్ బయటకు తీసి ఆ వేలో చర్చలు జరపడం కూడా మనం చూసాం. సో, ఇప్పుడైతే ప్రధానంగా కిడ్నాప్ యాంగిల్, అడవిలో మృగాలు ఎత్తుకుపోవడం ఈ 2 మాత్రమే వినిపిస్తున్నాయి. మరి పోలీసులు తొందరలో ఏదో ఒకదానికి క్లారిటీ వచ్చి ఒక పులి స్టాప్ పెడతారా? పాపకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే పాపని తీసుకురావడం, లేకుంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తారా అనేది ఆహ్, దానికోసం అందరూ కూడా చూస్తున్నారు. మరి చూద్దాం దానికి సంబంధించి ఎప్పుడు అప్‌డేట్ వస్తుంది? పాపకు సంబంధించిన ఆచూకీ ఎప్పుడు లభ్యమవుతుందని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. అది వెయిటింగ్ అనేది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో అది కూడా చూడాల్సిందే. థాంక్ యూ సో మచ్.